హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ కనకధార వ్లాగ్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాత్విక గబగబా నిచ్చెనతో గోడ ఎక్కి దూకడానికి ట్రై చేసింది. అది కష్టం మీద గోడంచును పట్టుకొని పైకెక్కింది. చూసేసరికి లోపల ఉన్న సెక్యూరిటీ అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. వెంటనే కదలకుండా గోడ పైన అంటి పెట్టుకొని పడుకుండిపోయింది. సాత్విక సెక్యూరిటీ ఎక్కడ తనను చూస్తాడు అని ఆమెకు టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. కొద్దిసేపటికి సెక్యూరిటీ వెళ్ళిపోవడంతో గోడ మీద నెమ్మదిగా అలా పాక్కుంటూ కొంచెం ముందుకు వెళ్ళి గడ్డి ఉన్న ప్లేస్లో టక్కున దూకేసింది. కానీ కంగారులో అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన చిన్న లైట్ మీద ఆమె కాలు పడడంతో బల్బు పగిలి కాలి పక్క భాగంలో గుచ్చుకుంది. రక్తం కారిపోతున్నా కూడా ఆ నొప్పిని పట్టించుకోకుండా ప్యాలెస్ లోపలికి ఎలాగోలాగా దాక్కొని ఎంటర్ అయిపోయింది. సాత్విక తనను అంతే, అందరి ఆడపిల్లలా కాదు, ఎంత దూరంగా ఉంటుందో అంత మంచిది. ధైర్యం, మొండితనం సాత్విక సొంతం. ఏదైనా కావాలనుకుంటే దాన్ని దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. తన పేరుకి తనకి అస్సలు పోలికే ఉండదు. పాపం ఎలాగోలాగా తంతాలు పడి మొత్తానికి మన సాత్విక పాప లోపలికి వెళ్ళేసరికి ప్యాలెస్ కింద భాగంలో ఉన్న ఓపెన్ హాల్లో ఒక్కటే సందడిగా ఉంది. సూపర్ రిచ్ కుటుంబాల పెళ్ళిలో ఈ మధ్య టాప్ హీరోయిన్ల మధ్య డ్యాన్స్ ప్రోగ్రాంలు కామన్ అయిపోయాయి కదా. అలాగే ఈ పెళ్ళిలో కూడా ఓ హీరోయిన్ అతిథుల కోసం అంటావా మామా సాంగ్కి అందాలు ఆరబోస్తూ డ్యాన్స్ చేస్తుంది. చంకీలతో మెరిసే పొట్టి డ్రెస్ వేసుకొని ఆమె స్టేజి పైన డ్యాన్స్ వేస్తుంటే కుర్రాళ్ళు, అంకుల్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ఆమె అందాలను కళ్ళతోనే జుర్రేయాలని తపించిపోతున్నాయి. ఇంకా అమ్మాయిలు, ఆంటీలు కాస్త సిగ్గుపడుతూ ఉన్నచోటే నిలబడి కాలు కలుపుతున్నారు. అలా అందరూ ఆ మైకంలో ఉండగా ఇక్కడ సాత్విక పాప నెమ్మదిగా పెళ్ళికూతురు మైథిలి గదిలోకి వెళ్ళింది. అప్పటికే ఆమె అందంగా ముస్తాబై అద్దం ముందు కూర్చొని ఉంది. అంత పెద్ద ఇంటికి కోడలు కాబోతున్న ఆనందం మొహంలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆమెను అలా చూసిన సాత్విక పాపకి ఒళ్ళు మండిపోయింది. సెకండ్లతో తలుపు గడియ పెట్టేసి పక్కనే ఉన్న ఇత్తడి ఫ్లవర్ వాజ్తో తల మీద ఫాస్ట్గా గట్టిగా ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బకు స్పృహ తప్పి కింద పడిపోయింది. మైథిలి వెంటనే ఆమెను ఒక వార్డ్రోబ్లో దాచేసి పెళ్ళికూతురు దుస్తుల్లోకి మారిపోయింది. సాత్విక మరి కొద్దిసేపటికి మైథిలి వాళ్ళ అమ్మ లోపలికొచ్చి మైథిలిని చూస్తూ, అసలు హీరోయిన్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో తెలుసా? రమ్మంటే రాకుండా ఇక్కడే సిగ్గుపడుతూ కూర్చున్నావు నువ్వు అంటూ మైథిలి తల్లి, దీపాలి ఫ్రెండ్స్ ఆ గదిలోకి నవ్వుతూ వచ్చారు. అప్పటికే సాత్విక ముఖానికి మేలు ముసుగు వేసుకొని కూర్చుంది. తల్లి పెళ్ళికి ముందు తన కూతుర్ని మరోసారి చూసుకుందాం అని ముసుగు పైకి తీయబోయింది. కానీ సాత్విక వద్దన్నట్టుగా దాన్ని గట్టిగా పట్టుకుంది. ఇంతలో మైథిలి వాళ్ళ బామ్మ, అబ్బా వదిలేయండి, సిగ్గుపడుతున్నట్టుంది. పెళ్ళంటే ఎవరికి టెన్షన్ ఉండదు. పైగా మన అమ్మాయి చేసుకోబోయేది మామూలు వ్యక్తినా అని ఇంకేదో చెప్పబోయింది. మళ్ళీ
తమాయించుకొని ఆగిపోయింది. తర్వాత అందరూ మండపానికి చేరుకున్నారు. పల్లకిలో నుంచి దిగి మండపం ఎక్కింది. సాత్విక పాలనలుగా అలాంటి స్కిన్తో పెళ్ళికూతురు డ్రెస్సులో ఉన్న సాత్విక నిజంగా యువరాణిలాగా ఉంది. కొన్ని నిమిషాలకు ముందు ఆమెలో మొండితనం, ధైర్యం కనిపించాయి. కానీ ఇప్పుడు ఆమెలో సిగ్గులు, మొగ్గులు తోడుగుతున్న ఆడతనం దర్శనమిస్తుంది. బ్రహ్మదేవుడు స్పెషల్ ఇంట్రెస్ట్ చేసుకొని చెప్పినట్టు ఉన్న ఆ వంపు సంపుల్ని, ఆమె అందాన్ని చూస్తే ఎలాంటి మగాడికైనా గుండె జారిపోవాల్సిందే. ఆమెను సొంతం చేసుకుంటే బాగుండు అనుకొని తీరాల్సిందే. మరోపక్క సాత్వికకి మాత్రం మనసులో టెన్షన్గానే ఉంది. విక్రమ్ వర్మ చూస్తే తనని కాదనడు, కానీ ఏం కారణం వల్లనైనా నాతో పెళ్ళి వద్దు అంటే అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూనే సిగ్గుతో తల వంచుకొని స్టేజిపైన పెళ్ళికొడుకు పక్కన నిలబడింది. ఇంకా సాత్విక వెనకే. కొద్దిసేపటికి గోడ దూకిన ఆమె ఫ్రెండ్ కావ్య పెళ్ళి చూసేందుకు ఒక పక్కగా ఉన్న తలుపు వెనుక నిలబడింది. కానీ స్టేజిపైన ఉన్న పెళ్ళికొడుకుని చూడగానే షాక్తో ఆమెకి కళ్ళు తిరిగిపోయాయి, చేతులు వణికిపోతున్నాయి. రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.